నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ ను మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మెయిన్ ఎంట్రన్స్, పోర్టికో, గ్రాండ్ ఎంట్రీ, మ్యూజియం, ఆడిటోరియం, ఫ్లోర్ వైస్ పనులు పరిశీలించారు. సభ్య సమాజం తలదించుకునేలా అనంతంలో చోటు చేసుకున్న ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారానికి యత్నించిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఉషశ్రీ బాధిత మైనర్ బాలికను పరామర్శించారు. కూతురు లాంటి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కార్గో డోర్ డెలివరీ సౌకర్యంపై ప్రచార మాసోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెకానికల్ ఫోర్మెన్ రామకృష్ణ, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమలలో ఎక్కడా కూడా అధికార హోదా ప్రదర్శించలేదని మంత్రి అప్పలరాజు అన్నారు. 150 మంది నియోజకవర్గ అనుచరులతో కలిసి ఒక సామాన్య భక్తుడిలా క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నామని తెలిపారు. జూలై నెలలో ఊహించని విధంగా వరదలు రావడంతో ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, స్వామివారి కృపతో ప్రజలకు భరోసా అందిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం ఆంజనేయపురం గ్రామంలో వ్యక్తి హత్య జరిగింది. నిన్న గ్రామంలో వరుసకు కూతురయ్యే 4 ఏళ్ల పాపను మద్యం మత్తులో బాబాయ్ ఇడుపులపాటి దాసు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. పాప తరపున కుటుంబీకులు దాసు మధ్య తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంది. తీవ్ర గాయాలవడంతో దాసు ఇంట్లో మృతి చెందాడు. కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లోని రేగమన గడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూడు రంగారెడ్డి ప్యాకేజ్ 1 లో క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ బయలు తెగి 5 కార్మికులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను రాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం ఆలమంద వీఆర్ఓ గంట జగ్జీవన్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. 88 సెంట్ల భూమికి సంబంధించిన పాస్బుక్ నిమిత్తం 5,000 రూపాయలు డిమాండ్ చేశాడు వీఆర్ఓ. డోలు సంతోష్ అనే రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ పార్వతీపురం ఎస్బీడి కళాశాల వద్ద వీఆర్ఓ పట్టుబడ్డాడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మాలో రియాక్టర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భాగంగా ఫార్మాసిటీలో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించిన జాస్తి హరితవర్షిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హరితవర్షిని తండ్రి బ్యాంక్ లో తీసుకున్న అప్పు సమయానికి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడడంతో మనస్తాపం చెందిందని తెలిపారు. ఇక రైల్వే కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, చట్టపరంగా కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐలు ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జీఆర్ఎం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ జనరల్ సెక్రటరీ అప్పారావు మాట్లాడుతూ రైల్వే ఎన్సీసీలో అప్పర్ గేర్ కార్మికులకు కాంట్రాక్ట్ ఓరియంటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాని గత 6 నెలలుగా పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా ప్రస్తుతం కాంట్రాక్టును ముగించుకుని వెళ్లిపోయే పనిలో ఉన్నారని అన్నారు. ఇక ఎల్ఐసి ఒక మహావృక్షమని, దాని నీడలో పాలసీదారుల, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు భద్రమని కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ కె గిరిధర్ అన్నారు. స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయ కాంప్లెక్స్ ఆవరణలో జోనల్ మేనేజర్ పిలుపు మేరకు ఆజాద్ కా అమృత మహోత్సవ్ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మావోయిస్టు వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ వరకు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మరియు మావోయిస్టు యాక్షన్ టీం కదలికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి జీకే వీధి ఏఓబి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల దేవులవాడ గ్రామంలో గత 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఊరు నీట మునిగి ప్రజలు నిరాశ్రయులయ్యారు. మణికంఠ రియల్ ఎస్టేట్ అధినేత దుర్గం అశోక్ కి స్థానిక చెన్నూరు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పరిస్థితిని వివరించి తనకు చెప్పగా వెంటనే స్పందించి సుమారు 800 కుటుంబాలకు నెలకు సరిపడా సుమారు 850 రూపాయల విలువ గల బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 10వ తరగతి విద్యార్థుల ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలముల మదన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఈ నెల 22న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాపన్నపేట మండలం చికోడు గ్రామానికి చెందిన లింగంపల్లి రాజు అనే ఆటో డ్రైవర్ రోడ్డుపై చనిపోయి ఉన్నాడు. అయితే హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అది హత్య కాదని రోడ్డు ప్రమాదంగా తేల్చారు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డికి చెందిన చింతల మనోహర్, పవన్ కుమార్, వెంకట్రామ్ అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేస్తూ సిద్దిపేట వెళ్తున్న క్రమంలో కౌడిపల్లి వద్ద రోడ్డు పక్కన ఉన్న ఆటో డ్రైవర్ రాజును ఢీకొట్టినట్లు ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఐలు చేస్తున్న నిరవాధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. కోరుట్ల పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న వీఆర్ఐలను కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు మరియు రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావాన్ని తెలిపారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం సుభద్ర కాలనీకి చెందిన 50 మంది మహిళలు జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్పన జాగటి, మహిళా సీనియర్ నాయకురాలు సుంకరి రాజేశ్వరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని, పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు లేవన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు, పెన్షన్లు అవే ఉన్నాయని, కొత్తవి రాలేదన్నారు. షర్మిల ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని అనుకుంటున్నామని వారు తెలిపారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెల్లివాడ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాతి చెరువు వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో 2 గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిలో కారులో పూరి నుంచి విశాఖ వెళ్లి అక్కడి నుంచి గురువారం తెల్లవారుజామున సొంత రాష్ట్రానికి వెళ్తుండగా నిద్రమత్తులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2కి గాయాలయ్యాయి. వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణాదిత్య, ములుగు శాసనసభ్యురాలు ధనసరి అనసూయ, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ స్మితా ఎస్ కుమార్లతో కలిసి శ్రీరామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నియోజక పర్యటనలో భాగంగా నిర్ణయిత ప్రాంతాల్లో పర్యటించారు. అందులో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. గతంలో 2013లో అద్దె భవనంలో డిగ్రీ కళాశాలలో 20 మంది విద్యార్థులతో ప్రారంభమైందని, కళాశాలకు యుద్ధ ప్రాతిపదికన స్థలాన్ని కేటాయించి అదేవిధంగా పిల్లలు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. విశాఖలో మరోసారి రింగ్ వలల వివాదం తెరమీదికి వచ్చింది. ఈ వివాదం 2 గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. పెద్ద జాలరిపేట, జాలరి ఎండాడ గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ విషయంపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో రింగ్ వలల వివాదం కారణంగా మత్స్యకారులకు చెందిన బోట్లను దగ్ధం చేసిన ఘటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో మరోసారి రింగ్ వలల వివాదం తెరమీదికి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు అవమానం జరిగింది. కాకినాడకు వచ్చిన కేఏ పాల్ కాన్వాయ్ లో ఉన్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియర్లు కేఏ పాల్ కాన్వాయ్ లో ఉన్న 2 వాహనాలను స్వాధీనం చేసుకుని సిబిఎన్ కళాశాల గ్రౌండ్ కు తరలించారు. పాస్టర్ రత్నకుమార్ కు కేఏ పాల్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పాల్ తప్పించుకుంటున్నారని రత్నకుమార్ ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగితే తనను బెదిరించారని రత్నకుమార్ ఆరోపిస్తున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ను బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మరణాయుధాలతో నరికి చంపారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘటన తర్వాత నిరసనలు చెలరేగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కన్నడ జిల్లా బౌలారే గ్రామంలో భద్రతా బలగాలను మోహరించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు మంగళూరు, ఉడుపి నుంచి అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మ్యాక్స్ కే సాయి తిరుమల హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్రెయిన్ స్ట్రోక్ తో నర్సరావుపేట పట్టణంలోని శివశాంతి సంజీవ నగర్ కి చెందిన బత్తుల మల్లికార్జునరావు మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఈ మరణం జరిగిందని అతని బంధువులు, స్నేహితులు ఆరోపిస్తూ గురువారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ పరిధిలోని యానాం సముద్ర తీరంలో బోటు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. బోటులో కాకినాడకు చెందిన 10 మంది మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. బోటుపైకి ఎక్కి మత్స్యకారులు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఓఎన్జీసీ అధికారులు హెలికాప్టర్ తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మత్స్యకారులను ఓఎన్జీసీ అధికారులు రక్షించారు. శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో శ్రీ స్వామివారికి బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన. ప్రతి గురువారం, ఆదివారం ఉదయం స్వామివారికి భక్తులు ప్రతి వారం పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకుంటున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల, నాదస్వరాల, మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. ఇక మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు పోలీసులు. సతీష్ బాబు అనే ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశారు. గుంటూరు దిశ పోలీసులు ఎక్సైజ్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టారు. పోలీసులు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూన్ మండల కేంద్రానికి సమీపాన గల వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో వారసంతకు వచ్చిన యువకుడు వాగు దాటుతుండగా బైక్ తో సహా కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. వాగు ఉధృతి తగ్గే వరకు ప్రజలు వాగు దాటే ప్రయత్నం చేయకూడదని అధికారులు సూచించారు.
ఇక చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పోలిరెడ్డిపాలెం వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాప్ పైన రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి షాప్ లోని సుమారు 1,66,000 నగదు ఎత్తుకొని వెళ్లినట్లు సమాచారం. పట్టణ సిఐ రాజేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.